రుద్రాక్షలతో వినాయకుడిని రూపొందించిన తాపీ మేస్త్రి. తల్లి కొడుకుని ప్రమాదంలోకి నెట్టిన గూగుల్ మ్యాప్. వరద ప్రభావిత ప్రాంతాలకు కార్పొరేట్ సంస్థల దన్ను. రేషన్ ఆధార్ కార్డులు లేకున్నా ఉచిత సరుకులు. మంత్రి నాదెండ్ల వివరణ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చెందిన తాపీ మేస్త్రి వీరబాబు ప్రతి ఏటా పర్యావరణ హిత వినాయకుడిని రూపొందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈసారి రుద్రాక్షలతో వినాయకుడిని రూపొందించి వినూత్నంగా చవితి వేడుకలు నిర్వహించుకున్నారు. గత ఏడాది 30 కేజీల పసుపుతో విగ్రహాన్ని రూపొందించగా 2 ఏళ్ల క్రితం 45 కిలోల వరిపిండితో విగ్రహాన్ని తయారు చేశారు. గూగుల్ మ్యాప్ ని నమ్మితే గంగలో కలిసినట్లే అనే నానుడికి ఈ ఘటనే ఉదాహరణ. నున్నకు చెందిన గౌతమ్ సొంతూరులో వరదల కారణంగా 10 రోజులుగా వేరే ఊర్లోని బంధువుల ఇంట్లో ఉన్నాడు. నిన్న వరద తగ్గిందని ఇంటికెళ్లి కారులో తల్లిని తీసుకుని గూగుల్ మ్యాప్ పెట్టుకుని విజయవాడ బయలుదేరాడు. అది సావరగూడెం కేసరపల్లి మీదుగా దారి చూపింది. ఆ మార్గంలో వరద ఉండడంతో కారు అందులో చిక్కుకుపోగా స్థానికులు వారిని కాపాడారు. వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ సంస్థ 2 రాష్ట్రాల సీఎం ఫ్లడ్ రిలీఫ్ ఫండ్కు 1 కోటి చొప్పున విరాళం ప్రకటించింది. వరదలతో దెబ్బతిన్న ప్రజల పునరావాసం, ఉపశమనానికి సాయపడడం బాధ్యతగా భావించి ఈ విరాళం అందిస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ వరద బాధితుల సహాయ పునరావాసం కోసం జిఎంఆర్ గ్రూప్ 2.5 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును జిఎంఆర్ గ్రూప్ ప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అందజేశారు. విజయవాడలో వరద బాధితులకు నిత్యావసరాలు, పాలు, వాటర్ బాటిల్స్, యాపిల్స్, బిస్కెట్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం వేగంగా సాగుతోంది. తొలి రోజు 15,000 కుటుంబాలకు ఇవ్వగా ఇవాళ మరో 40,000 ఫ్యామిలీలకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆధార్, రేషన్ కార్డు లేని వారి నుంచి మొబైల్ నెంబర్, కుటుంబ వివరాలు తీసుకుని ఉచిత సరుకులు ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.